హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. డైవర్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, ఓకే, బాగానే ఉంటుంది. కానీ ఏదో గొడవ పడ్డామని డైవర్స్ తీసుకోవడం ఓకే, కానీ డైవర్స్ తీసుకున్న తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నిజంగా చాలామంది రిగ్రెట్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. మరి దీనికి సంబంధించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు హైకోర్టు న్యాయవాది అయిన మాలతి గారు. హాయ్ మ్యామ్. హాయ్. డైరెక్ట్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అసలు? మెయిన్గా అబ్బాయిలు ఎక్కువ సఫర్ అవుతారా, అమ్మాయిలు ఎక్కువ సఫర్ అవుతుంటారా? ఓపెన్గా చెప్పేస్తున్నా ఆన్సర్. అమ్మాయిలే సఫర్ అవుతారు అబ్బాయిల కంటే ఎక్కువ. ఒక డివోర్స్ అయింది అనుకుంటే రీసెంట్గా ఒక సర్వే ఏం చెప్పింది అంటే ఒక్కసారి డివోర్స్ అయిపోయినాక ఉమెన్ది అంటే వైఫ్ది ఆల్మోస్ట్ ఫినాన్షియల్గా 40% పడిపోతుందంట. కానీ అదే బాయ్స్కి హస్బెండ్స్కి 20% పడిపోతుంది ఇన్స్పైట్ ఆఫ్ పేయింగ్ మెయింటెనెన్స్. ఈవెన్ మెయింటెనెన్స్ కడుతూ కూడా అన్ని చూసాక కూడా హస్బెండ్స్ పడేది ఓన్లీ 20%, వైఫ్స్ వచ్చేసి 40%. దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. బేసికల్ ఏంటంటే చాలా మటుకు ఒకసారి డివోర్స్ అయిపోయిన తర్వాత పిల్లలు ఉంటే ఎక్కువ శాతం అమ్మ దగ్గరనే ఉంచుతారు. ఎక్కువ శాతం కస్టడీ మదర్స్కే ఇస్తారు, ఫాదర్స్కి ఇవ్వరు. వెరీ రేర్ కేసెస్లో, అంటే చాలా తక్కువ. సో పిల్లల్ని తనని చూసుకుంటూ ఉండాలి. మెయింటెనెన్స్ వస్తున్నా కూడా ఒకప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ షేర్ చేసుకునేది. ఇప్పుడు ఒక కాపురం కరెక్ట్ నడుస్తుంది అనుకోండి, హస్బెండ్ సంపాదించుకొస్తాడు, వైఫ్ ఇంట్లో ఇల్లు చూసుకుంటారు. లేకపోతే ఇద్దరు సంపాదించుకొని వచ్చి ఇద్దరు చూసుకుంటారు ఇంటిని. సో ఇద్దరు కూడా ఈక్వల్గా అన్నిట్లో షేరింగ్ అనేది జరిగింది, వర్కే కావచ్చు డబ్బులే కావచ్చు. బట్ దెన్ ఇక్కడ డివోర్స్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, కంప్లీట్ ఇంటి పనులు ఫినాన్షియల్ గా చూసుకోవడం అంతా వైఫ్ మీద పడిపోతుంది, వైఫ్ మీద పడిపోతుంది. హస్బెండ్ ఫ్రీ అయిపోతాడు. హస్బెండ్ ఫ్రీ అవుతాడు, వెళ్ళిపోతాడు, కొన్ని రోజులు సింగిల్ ఉంటాడు, తర్వాత పెళ్లి చేసుకుంటాడు, అది వేరే సంగతి. బట్ కంపేర్ చేస్తున్నాం మనం డివోర్స్ అయిన తర్వాత ఎట్లా ఎఫెక్ట్స్ ఉంటాయి, అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎట్లుంటాయి అనేది. సో ఇక్కడ ఏంటంటే హస్బెండ్ ఫ్రీ అయిపోతాడు, బట్ వైఫ్ కి వచ్చేసి పిల్లల బాధ్యత, ఫినాన్షియల్ బాధ్యత ఎక్కువ, అన్నీ చూసుకోవాలి. ఒక పర్సన్ కి అన్ని సెట్ కావు, అన్ని కావు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్ నుంచి పోయి వచ్చిన తర్వాత హస్బెండ్ రిలాక్స్ అయినా వైఫ్ చూసుకుంటది, ఇద్దరు కలిసి కూడా షేర్ చేసుకుంటారు ప్రతి వర్క్. ఎక్కడైనా బయటకు వెళ్తారు. ఇంకోటి మెంటల్ పీస్ కూడా అంతే ఉంటది కదా. సరే ఎంత కొట్లాడుకున్నా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే కొట్లాడ కామన్, బట్ ఎండ్ ఆఫ్ ద డే మంచిగానే ఉంటారు కదా, ఫ్యామిలీ మొత్తం హ్యాపీ ఫ్యామిలీ లా ఉంటుంది. కానీ విడిపోయిన తర్వాత పిల్లల మీద కూడా ఆ మెంటల్లీ ఆ ఇంపాక్ట్ అనేది పడుతుంది. దాని కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయి. అండ్ ఇంకోటి ఇట్లా చూసుకుంటూ వెళ్తే ఒక వైఫ్ గురించి మాట్లాడదాం ఫస్ట్. వీడియో కాల్ అయిపోయిన తర్వాత కంపారిజన్లో స్టిల్ ఒప్పుకోకపోయినా సెకండ్ మ్యారేజ్ అమ్మాయికి అవ్వడం ఈజీయా, అబ్బాయికి అవ్వడం ఈజీయా? అబ్బాయికి అవ్వడం ఈజీ ఉంటుంది. ఓపెన్ ఫ్యాక్ట్ కదా. సో ఆ అమ్మాయి సొసైటీని కూడా ఫేస్ చేయాలి. ఒకసారి విడాకులు అయిన తర్వాత నాట్ జస్ట్ డివోర్స్ అయిన తర్వాత వచ్చే ఆ ట్రామా, డిప్రెషన్తో పాటు ఈ సింగిల్ లైఫ్ కూడా భరించాలి. అంటే ఇంకోసారి ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఇక సెకండ్ హస్బెండ్ దొరికే వరకు ఇంకా అమ్మాయికి కష్టమే. కొన్నిసార్లు మంచిగా దొరకవచ్చు, లేకపోతే రిపీట్ కావచ్చు. రిస్కీ కదా. మళ్ళీ రెండో పెళ్ళి అంటే మామూలు విషయం కాదు. అబ్బాయిలకి ఈజీగా అయిపోతుంది, అంటే అబ్బాయిలు కూడా కష్టమే, బట్ కంపేర్ చేస్తే కష్టం. మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటాడు, హ్యాపీగా పోయి హ్యాపీగా బతికేస్తాడు హస్బెండ్, అంతే. ఈవిడ మాత్రం ఒక బర్డెన్తో బతకాలి. సో సొసైటీ పరంగా కూడా ఫేస్ చేయాల్సినవి చాలా ఉంటాయి. కొన్నిసార్లు విమెన్కి పేరెంట్స్ సపోర్ట్ ఉండదు. చాలా మట్టుకు డివోర్స్ కేసెస్ మీరు అబ్జర్వ్ చేయండి, విమెన్కి పేరెంట్స్ సపోర్ట్ 50% వాళ్ళకి దొరుకుతాయి, ఇంకా 50% వాళ్ళకి పేరెంట్స్ సపోర్ట్ చేయరు. ఆమె షీ హ్యాస్ టు లివ్ ఆన్ హర్ ఓన్. అదే అబ్బాయికి డివోర్స్ అయితే మాత్రం ప్రతి ఒక్క పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు. ఎవరు కూడా అరే నువ్వు తీసుకున్న డివోర్స్ నువ్వు ఇంటికి రాక అంటారా అన్నారు, సపోర్ట్ చేస్తారు. ఇది మనం ఒక్కవైనా నిజం. సో ఇట్లాంటి అంటే ఒక డిఫరెన్షియేషన్ అనేది ఉంది. విమెన్కి డివోర్స్ అయితే ఒకలాగా, మెన్కి డివోర్స్ అయితే ఒకలాగా. సొసైటీ అరే మెన్ ఈవెన్ 50 years లో కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారు సెకండ్ మ్యారేజ్, అండ్ దే గెట్ విమెన్ టు మ్యారీ. సో అదే కంపేర్ చేసి అమ్మాయిలు జర తక్కువ. ఐఎమ్ నాట్ సేయింగ్ నాట్ కంప్లీట్లీ లేదు అని, తక్కువ. జస్ట్ మనం కంపారిజన్ గురించి మాట్లాడుతున్నాం, మన టాపిక్ కంపారిజన్ కాబట్టి చెప్తున్నాను. తక్కువ, అన్ని విధాలుగా తక్కువ. ఆ తర్వాత ఇప్పటివరకు ఉన్న సర్వేలో 100%లో ఓన్లీ 15% విమెన్కి మాత్రమే మెయింటెనెన్స్ వస్తుందని రికార్డ్ చెప్తుంది. బికాస్ 15%, బికాస్ దే హ్యావ్ టు ఫైట్. ఇప్పుడు ఒక కేసు వేసిన తర్వాత ఇంటరిమ్ రిలీఫ్ రావడానికి 3 to 6 months పడుతుంది. కొన్నిసార్లు పెరుగుతుంది కూడా ఇంకా టైం. ఆ తర్వాత ఇంటరిమ్ రిలీఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్ పిటిషన్లో మళ్ళీ ఆ మెయింటెనెన్స్ రావడానికి ఇయర్స్ పడుతుంది. అప్పటిదాకా షీ హ్యాస్ టు గో త్రూ ఆల్ దట్ ఫేస్. ఆ మనీ ఫేజ్ అంటే లేని టైం, ఆ ఫేజ్ అంతా షీ హ్యాస్ టు ఫేస్ ఇట్. సో ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి. రీసెంట్గా ఒక అమ్మాయి ఓపెన్గా వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, బికాస్ షీ హాస్ టేకెన్ డివోర్స్.
మీకు ఈ ఎగ్జాంపుల్ ఇస్తే కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయని మీకు ఒక క్లారిటీ వస్తుంది, పిక్చర్ Okay. వస్తుంది. సో ఐ వాంట్ టెల్ దట్ స్టోరీ. Hmm. ఆ అమ్మాయి డివోర్స్ తీసుకుంది, ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో పడి, వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న ఇన్ఫ్లుయెన్స్లో పడి. మంచి అంటే హస్బెండ్ మంచివాడే, కానీ వీళ్ళు ఎక్కించినందుకు మేబీ నిజంగా గొడవలు ఉన్నాయి కావచ్చు, కానీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ బ్రదర్ కానీ దాన్ని పెంచారు ఆ గొడవని. డివోర్స్ తీసుకున్న దాకా తీసుకెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి వీళ్ళంతా సపోర్ట్ ఇచ్చేసరికి ఆమె కూడా ఎగిరిపోయి ఇంకా వెళ్ళి డివోర్స్ రెచ్చిపోయి తీసుకున్న నెక్స్ట్ 1 year వరకు బాగానే చూసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ అన్నకు పెళ్ళైంది, Yeah. వదిన వచ్చింది, ఇంకా స్టార్ట్ అయింది మూత బ్యాండ్. ఇంట్లో ఆమెని ఒక పని మనిషిలాగా చూడడం. అటు చూస్తే మదర్ సపోర్ట్ లేదు, ఎందుకంటే మదర్ ఎండ్ ఆఫ్ ద డే కొడుకు మాట వినాలి. కొడుకు ఈ మాట వింటేనే ఆమెకి దొరుకుతుంది. సో అందరు ఒక సైడ్ అయినారు, ఈమె ఒక సైడ్ అయినా. ఆమె ఇంట్లో పనికి తప్ప దేనికి వాడట్లేదు. ఇన్సల్ట్ చేయడము, నువ్వు మా మీద పడి ఉంటున్నావు, మా మీద బతుకుతున్నావు అని చెప్పేసి ఇలా ఆమె అన్ని హ్యూమిలియేషన్స్ భరిస్తూ వచ్చింది. సరే మళ్ళీ వెనక్కి వెళ్దామా హస్బెండ్ దగ్గరికి అంటే వెళ్ళలేదు. ఎందుకో తెలుసా, హస్బెండ్ మళ్ళీ రీమ్యారేజ్ చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ ఉండలేదు. ఆమె ఓపెన్కి వచ్చే స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే, ప్లీజ్ అయినంత వరకు డివోర్స్ తీసుకోకండి అమ్మాయిలు, తీసుకుంటే కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయి, యూ విల్ గెట్ జీరో సపోర్ట్ అంటే. నేను సరే అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది పక్క పెడితే, నేను ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, until and unless there is severe harassment, severe torture, if you can't face it, అంటే మీకు అసలు ఫేస్ చేయలేనంత టార్చర్ ఉంటే తప్ప ప్లీజ్ డోంట్ టేక్ డివోర్స్. ఓకే. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే గొడవలు కామన్ అండి, ఎవరైనా కొట్లాడుకుంటారు. కానీ ఒక హస్బెండ్ తాగుడు అలవాటు ఉన్నది, లేకపోతే వచ్చి రోజు కొడుతున్నాడు, లేకపోతే ఫినాన్షియల్గా అసలు మిమ్మల్ని మొత్తం ఎగ్జాస్ట్ చేసి మీకు రూపాయి ఇవ్వకుండా మొత్తం తిని బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళిపోతున్నాడు, మిమ్మల్ని సరిగ్గా చూసుకుంటలేడు, ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి, ఇలాంటి స్ట్రాంగ్ రీజన్స్ ఉంటే తప్ప డివోర్స్కి వెళ్ళకండి. ఎందుకు ఈ సలహా ఇస్తున్నాను అంటే, ప్రజెంట్ వచ్చే విమెన్ని చూస్తే వీళ్ళని చూసి నవ్వాలా ఏడవాలో అర్థం కాని పరిస్థితి. నా దగ్గరకు వచ్చే కొంతమంది క్లయింట్స్ చూస్తే ఏం చెప్పాలో అర్థం కాదు నాకు. మేడం హరాస్ చేస్తున్నాడు మేడం. ఏం హరాస్ చేస్తున్నాడు అంటే, మేడం హరాస్మెంట్ చేస్తున్నాడు. మేడం ఏ హరాస్మెంట్ అమ్మా అంటే, మేడం నేను చెప్పింది వింటలేడు మేడం. మేడం నేను సినిమా తీసుకోమంటే తీసుకోలేదు మేడం. అరే ఎప్పుడు చూసినా పోయి వాళ్ళ చెల్లెతోనే ఉంటాడు మేడం, అసలు నన్ను పట్టించుకోడు. ఎప్పుడు చూసినా వాళ్ళ అమ్మ మాటనే వింటాడు మేడం, అసలు నా మాటలకి వాల్యూ నెయ్యడు. అమ్మ తల్లి ఇవన్నీ ప్రాబ్లమ్స్, విడాకులు తీసుకోవడానికి ప్రాబ్లమ్స్ కావవి, అంటే సొల్యూషన్ దొరికే ప్రాబ్లమ్స్ ఇవి. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఇంకొంతమంది టాపెస్ట్ ఏంటో చెప్పాలనా, గెస్ చేయండి. సపరేట్ అవుదామని, అత్తమామని సపరేట్ అయ్యి ఉన్నాడా సరే, లేకపోతే వేసేద్దాం 498 DVC వాడేవారు వేసేద్దాం, వీని కొమ్ములోంచి చెప్పిన మాట వినిపించుకుందాం. ఇలా తయారైపోయినారు మైండ్ సెట్స్ అనేది, అలా తయారైపోయినాయి. సో ప్లీజ్ అలాంటి వాటిలో పడకండి. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మిమ్మల్ని ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఫేస్ చేయాల్సింది మీరే. బీట్ యువర్ మామ్, బీట్ యువర్ ఎనీ అని మీ బ్రదర్స్, మీ అమ్మ, మీ నాన్న ఎంతమంది ఎంకరేజ్ చేసినా ఎండ్ ఆఫ్ ద డే ఫేస్ చేయాల్సింది మీరే. కాబట్టి మీరు బాగా ఆలోచించుకొని డివోర్స్ తీసుకోమని చెప్తున్నాను. ఈ రోజు అయితే అందరూ ఉంటారు, కాకపోతే ఒక సంవత్సరం తర్వాత నో వన్, జీరో సపోర్ట్. ఇంకా మెయింటెనెన్స్ రాకపోతేనైతే ఇంకా అంతే, ఇక బెగ్గర్ అయిపోతారు, రోడ్డు మీద పడాల్సిందే. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. దీనివల్ల అయినా కానీ చాలా వరకు తగ్గుతాయేమో, ఆలోచిద్దాము. థ్యాంక్ యూ.